సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా తన సొంత నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలతో తయారు చేసిన ఎజెండాను మేము వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం కౌన్సిలర్లు తెలిపారు. బుధవారం నిర్వహించే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఎజెండా అంశాలను వెంటనే రద్దు చేసి కొత్త ఎజెండాను ప్రవేశపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ దీపా నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు మాట్లాడుతూ, ఇది ప్రజలకు ఉపయోగపడే ఎజెండా కాదని, ఓన్లీ సింగిల్ పర్సన్ కు మాత్రమే ఉపయోగపడే ఎజెండా అని అన్నారు. ఎజెండా విషయంలో ఎవరిని సంప్రదించకుండా ఎజెండాను తయారు చేయడం ఎంతవరకు సమంజసం అని దీపా నరసింహులు అన్నారు. వేసవిలో వచ్చే సమస్యలను పట్టించుకోకుండా ఇతర సమస్యలను పట్టించుకోవడం పద్ధతి కాదని, ఇది వరకు వ్యతిరేకించిన అంశాలను మళ్లీ సమావేశంలో ప్రవేశపెడుతున్నందుకు అసహనం వ్యక్తం చేశారు. తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి మాట్లాడుతూ, శిలాఫలకాలు కాదు, తాండూరు ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధిపై దృష్టి పెట్టండి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ప్రజల అవసరాలను ఎందుకు గుర్తించలేదని అన్నారు. కౌన్సిలర్లు వరాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పార్టీని కాదని ఇతర పార్టీతో చర్చించి ఎజెండాను తయారు చేసినట్టు తెలుస్తున్నదని అన్నారు. సొంత లాభం, అవినీతి కోసం మాత్రమే ఈ ఎజెండాను తయారు చేశారని వరాల శ్రీనివాసరెడ్డి అన్నారు. కమిషన్లు దండుకోవడానికి ఎజెండా రూపొందించారని అన్నారు. 20 లక్షల పెట్టుబడితో శిలాఫలకాలు ఎందుకని అన్నారు. దొంగ ఓటు వేసిన చైర్పర్సన్ అని, అవినీతి చైర్పర్సన్ అని రాష్ట్రం మొత్తం తెలుసునని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మచ్చలేని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మా చైర్మన్ సహాయ సహకారాలు అందిస్తే మచ్చలు ఖాయం అని అన్నారు. ఆమె ఎక్కడుంటే అక్కడ మచ్చలు ఖాయం అని అన్నారు. ఆసిఫ్ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్పర్సన్ మౌలిక వసతులు, అభివృద్ధిపై దృష్టి సాధించడం లేదని, కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారని, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను కూడా ఆపివేయడం పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సింధుజ, నరేందర్ గౌడ్, అశ్విని గుండప్ప తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కోకట్ కి సంబంధించినది ఉంది ఒకటి, ప్రొవైడింగ్ ఫెన్సింగ్. సో కోకట్ కి సంబంధించి మనం ఎందుకు చేయాలా? సో ఒకవేళ మున్సిపాలిటీకి అప్పచెప్పినా కానీ కోకట్ సంబంధించినటువంటి ఏవైతే ఇల్లులు ఉన్నాయో 2018 బిఫోర్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఇంకా మున్సిపాలిటీకి అప్పచెప్పలేదు. అది అప్పచెప్పకుండా మరి ఇది పార్క్ ఎట్లా అప్పచెప్పారు? మా ఏరియా వచ్చేసి కోకట్ డివిజన్ లోనే వస్తుంది. నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. కోకట్ కి సంబంధించి పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కింద డబుల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. ఆ ఇష్యూ అయితే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళిన. అది కోకట్ కి సంబంధించిన ల్యాండ్ పర్మిషన్స్ మన మున్సిపాలిటీ ఇవ్వకుండా ఇట్లా పార్కుకి ఎట్లా ఇచ్చారు? పార్కు మన మున్సిపాలిటీకి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసారు? ఇంకా చూసుకుంటే ఇది మొత్తం గ్రీన్ బడ్జెట్ కింద 25 లక్షలు 30 లక్షలు ఆల్రెడీ కొన్ని వాటికైతే బౌండరీస్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అని ఉన్నాయి. కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. కొన్ని దగ్గర ఎక్విప్మెంట్స్ పెడతారా, 1-2 రోజులలో మళ్ళీ ఖరాబ్ అవుతాయి. దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఈ పార్క్ సంబంధించిన ఎవరైనా మున్సిపాలిటీ సంబంధించిన ఎవరైనా లేబర్ కానీ దానికి లుక్ ఆఫ్టర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లుక్ ఆఫ్టర్ చేయకుండా ప్రతిసారి 20 లక్షలు 30 లక్షలు 20 లక్షలు పెట్టడం, నెక్స్ట్ 2 days లోనే అయిపోయాయి. దాని పని ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఇంకోటి గ్రీన్ బడ్జెట్ అంటున్నారు. వచ్చేది సమ్మర్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారా, గ్రీన్ బడ్జెట్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారా? వచ్చేది జనాలకు యూజ్ అయ్యేది వాటర్ సమస్యలు ఉంటాయి. దానికి సంబంధించిన ఏమీ లేవు. దానికి సంబంధించిన ఆ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు. మొత్తం ఈ ఎజెండా చూసుకుంటే ప్రజలకి అవసరమయ్యే అంశాలే లేవు. మొత్తం చెప్పాను సింగిల్ పర్సన్ ఎజెండా అని సేమ్ మొత్తం చూసుకుంటారు. ఇంకోటి వచ్చేసి లాస్ట్ లో 17th లో థాయ్ బజార్ మేము ఇంతకు ముందే అబ్జెక్ట్ చేసినాం. ఈ అబ్జెక్ట్ చేసిన అంశాలు ఇక్కడ చాలా మళ్ళీ అజెండాలకు తీసుకొస్తున్నాం. అబ్జెక్ట్ చేసినవి మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆల్రెడీ కౌన్సిల్ అబ్జెక్ట్ చేసిరు, మళ్ళీ ఒక అదే తీసుకొస్తున్నారు. ఇంకోటి 15th ఫైనాన్స్ ఫండ్స్ వచ్చేసి కాంట్రాక్టర్ కి చెల్లిస్తారంట. 15th ఫైనాన్స్ గ్రాంట్స్ దేనికి యూజ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన గ్రాంట్స్ స్లమ్స్ కి డెవలప్మెంట్, వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైన్ ఫెసిలిటీ కానీ, రోడ్ ఫెసిలిటీ కానీ, స్లమ్ డెవలప్మెంట్ కోసం దానికి యూజ్ చేయకుండా కాంట్రాక్టర్ కి సెటిల్ చేస్తారంట. సో ఇట్లా ఉంది మున్సిపాలిటీ పరిస్థితి. ఓన్లీ ఇది మొత్తం వచ్చేసి కాంట్రాక్టర్స్ కి
సింగిల్ పర్సన్ కి యూస్ఫుల్ అయ్యే ఎజెండా కాబట్టి. ఇంకోటి 34 lakhs సంబంధించిన టైల్స్ మున్సిపల్ ఆవరణలో వేశారంట. 34 lakhs టైల్స్. మనం కూడా ఇల్లు కడతాం, మనం కూడా టైల్స్ ఎత్తున్నాయో రేట్లు తెలుస్తున్నాయి. సో 34 lakhs సంబంధించిన టైల్స్ ఎక్కడ వేసారో తెలియాలి, చూపించాలి మాకు. ఇవన్నీ చూపించకుండా ఇష్టం ఉన్నట్టు పెడితే మేము ఒప్పుకోము. ఇంకోటి వచ్చేసి ఇది మన డంపింగ్ యార్డ్ ఎట్లుంది, ఈ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కి పొడిగించి ఒక సంవత్సరం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ పరిస్థితి ఆయన ఏం పని చేస్తున్నాడు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ గారు. అది చేయకుండా డంపింగ్ యార్డ్ డిసిషన్ చూస్తే అక్కడ లాస్ట్ టైం ఇంతకుముందే నేను సునీత మేడం పీరియడ్ లో అక్కడ వనభోజనాలు చేసిన సంగతి ఇప్పుడే గుర్తు చేసింది. అట్లాంటి పరిస్థితి డంపింగ్ యార్డ్ని ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో ఒకసారి పబ్లిక్ తెలుసుకోండి, జనాలు తెలుసుకోండి, కౌన్సిలర్స్ కి చూపించండి. అది చేపించకుండా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్కి ఒక సంవత్సరం పొడిగిస్తూ మనకు ఇది ఇచ్చారనమాట. ఇంకోటి ఫాగింగ్ మెషిన్స్ మనం కొన్నాం. ఫాగింగ్ మెషిన్స్ మూలకు పడ్డాయి. మళ్ళీ ఫాగింగ్ మెషిన్స్ కోసం మళ్ళీ తీర్మానం తీసుకున్నారు. మరి ఫాగింగ్ మెషిన్స్ తోటి పని ఏం చేస్తున్నారు, పూజ చేస్తానికి పెట్టిన మున్సిపాలిటీలో ఒక దోమల మందే కానీ కుక్కల పెడితే కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళినాం. అయినా ప్రజలకు యూస్ఫుల్ ఏం పెట్టకుండా ఇష్టం ఉన్నట్టు పెడతా అంటే ఒప్పుకోము. దయచేసి ఇది కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జనాలకు తెలియజేసింది ఏంటంటే ఈ కంప్లీట్ అంశాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కూడా దయచేసి ఇది అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదు, కాకపోతే ఇది అభివృద్ధికి అవసరమయ్యే అజెండా అంశాలతోటి మళ్ళీ మాకు రీకన్సిడర్ చేసి అజెండాని రీకన్సిడర్ చేసి పెడితే మేము కూడా ఆమోదిస్తామని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇంకోటి మేము వచ్చేసి ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తున్నాను. మీరు మన ఎలక్షన్స్ ముందు ఒక వాగ్దానం చేసిరు, ఇల్లీగల్ ని సపోర్ట్ చేయమని. ఇటువంటి ఇల్లీగల్ ని కళ్ళ ముందు జరుగుతుంది. దయచేసి మీ దృష్టిలో పెట్టుకోండి. ఇంత ఇల్లీగల్ సపోర్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. చేయకుండా ఈ అజెండాని వాయిదా వేయాల్సిందిగా, మళ్ళీ కొత్త అజెండాని ప్రిపేర్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. పంపించారు. ఈ ఎజెండా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, కానీ ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది, తెలుసు కూడా, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను మాట్లాడి అందరూ ఓకే అంటే ఈ అంశాలన్నీ పెట్టాలి. కానీ అది ఈ 4 ఏళ్ల లోపల ఏ రోజు జరిగిన పాపన పోయి ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఎజెండా ప్రిపేర్ చేయడం అనేది ఇది ఒక పద్ధతి. కానీ ఏ రోజు కూడా ఈ 4 ఏళ్ల లోపల ఎప్పుడు కూడా ఎజెండాని ఆ విధంగా పెట్టిన రోజు లేవు. సరే, పెట్టిండ్రు. ఇవన్నీ ఎవరిని అడిగి పెట్టిండ్రు, దేని గురించి పెట్టిండ్రు? తాండూరు డెవలప్మెంట్ 4 సంవత్సరాలకెళ్ళి డెవలప్మెంట్ ఆపిండ్రు అన్నాం, కరెక్టే. ఆగిన డెవలప్మెంట్ ని మరి ఇప్పుడు పెట్టిన దాంట్లో తాండూరు ప్రజలకు ఉపయోగపడేది ఈ ఎజెండా లోపల ఏముందో ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఈ ఎజెండాలో ఉన్న అంశాలన్నీ కూడా ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేటివి లేవు. ప్రజలు 4 ఏళ్ల నుండి మన నుండి మమ్మల్ని గెలిపించిన కౌన్సిలర్లను కానీ చైర్పర్సన్ కానీ అందరినీ గెలిపించిన ప్రజలు ఈరోజు ఫెడప్ అయిపోయారు మన కౌన్సిలింగ్ చూసి. ఇన్ని రోజులు జరగని అభివృద్ధి కనీసం ఇప్పుడు మరి పెట్టిండ్రు ఎజెండాలో. ఈ పెట్టిన ఈ అమౌంట్ ఏ వార్డులలో డెవలప్ కాలేదు, ఎక్కడైతే అత్యవసరం ఉంది, ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ మోరీలు అవసరం ఉన్నాయి. ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లైట్ల నుండి ఇబ్బందులు పడుతున్నారు, వాటర్ నీళ్ళ నుండి ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు లేక మోరీలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అవి మీకు కనబడలేదా? ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా పనికి మాలినయే ఈ ఎజెండా లోపల వచ్చినాయి. ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేవి లేవు. మరి ఇంకా 1 year కూడా లేదు కౌన్సిల్ ఎలక్షన్స్. మరి ప్రజల లోపలికి ఏం ముఖాలు పెట్టుకొని కౌన్సిలర్లు అందరూ వెళ్తారు రేపు అడగడానికి, ఓట్లు అడగడానికి? మరి చైర్పర్సన్ గారికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరు కనబడలేరా? ఎవరిని అడిగే అవసరం తనకి లేదనుకుందా? ఎవరిని సంప్రదించే అవసరం లేదనుకుంటా? నియంత పాలన ఇప్పటికైనా మానుకుంటే బాగుంటది. ఈ ఎజెండాలో ఉన్న ఏవి కూడా పనికి రాని ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేసి
మళ్ళీ ఎజెండా పెడితే బాగుంటుందని నా సూచన. ముఖ్యమైన మౌలిక వసతి పబ్లిక్కి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి, వాటికి అందరం సపోర్ట్ చేస్తాం. కానీ ఏదైతే ఇందులో ఉన్నాయన్ని ఉన్న దానికే ఇంకా పెట్టి ఆల్రెడీ మున్సిపాలిటీకి అన్ని ఫండ్స్ పెట్టి డెవలప్ చేసిన మున్సిపాలిటీ ఇప్పుడు అవసరమా, పబ్లిక్ అవసరాలు తీర్చేది మనం అవసరమా, అది గుర్తించి ఆ డెవలప్మెంట్ చేసేది ఆలోచన చేయండి. దానికి అందరం సపోర్ట్ చేస్తాం. కానీ అడ్డమైన పెట్టి సపోర్ట్ చేయమంటే ఎవరు కూడా సపోర్ట్ చేసే పొజిషన్లో లేరు. ఇప్పుడు ఇన్ని రోజులు సఫర్ అయినాము, ఇప్పుడు ఊరుకుండేది మాత్రం లేదు. లేబర్లు 18 మంది లేబర్లు 5 సంవత్సరాల నుండి తిండి తిప్పలు లేకుండా రోడ్లు ఉడుస్తున్నారు, మోరీలు తీస్తున్నారు. ఒక్క నెల జీతం రాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ జీతాలు లేట్ అయితే కొట్టుకుంటారు. 5 సంవత్సరాలకెళ్ళి పని చేస్తున్న లేబర్లు 18 మంది మీకు కనబడతలే. 4 ఏళ్ళకెళ్ళి మీకు వెంబడి పడ్డాము. 18 మంది వాళ్ళు ఎస్సీలు, వాళ్ళు తిండి లేక అప్పులు చేసుకొని వాళ్ళు కొంతమంది చనిపోయే పొజిషన్కి వచ్చింది ఈరోజు. వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు. ఎంతమంది దగ్గరికి వాళ్ళు పోయినా వాళ్ళని పట్టించుకోలేదు. ఇవన్నీ పెట్టడానికి వచ్చింది. ముందు వాటి మీద దృష్టి పెట్టండి. ప్రజలకు కావాల్సిన నీళ్ళ ప్రాబ్లం కానీ, లైట్ల ప్రాబ్లం కానీ, మోరీలు, రోడ్లు, కుక్కల ప్రాబ్లం అయితే కౌన్సిల్ వచ్చినప్పటి నుండి చెప్తున్నాం. కుక్కలు మనుషులను పీక్కు తింటున్నాయి, పశువులను పీక్కు తింటున్నాయి. కుక్కల గురించి ఏదైనా చేయండి అని ఎన్ని రోజులు గారు చేయనీయలేరు, వాళ్ళు చేయనీయలేరు. ఇలా ఎవరు చేయలేకపోవడం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది పబ్లిక్కి రావాలి. పబ్లిక్ లోపల మనం ఏం చేస్తున్నాం, ఒక చైర్పర్సన్ ఉండి మీరేం చేస్తున్నారు. దయచేసి ముందు పబ్లిక్ గురించి, ప్రజల అవసరాల గురించి ఆలోచించి పెట్టండి. ఎజెండా మొత్తం కూడా మేము దీన్ని మాత్రం వ్యతిరేకిస్తాము. రేపు కౌన్సిల్లో సేమ్ పార్టీ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఏ అధికారులు చక్కగా ఉన్నారని ఆడ మున్సిపాలిటీలో, ఏ అధికారులు కరెక్ట్ గా కూర్చొని పనులు చేస్తున్నారని జనరేటర్ కావాలి. మున్సిపాలిటీ పోయిన 4 ఏళ్ల లోపల పట్టుమని 10 మీటింగ్లు కాలేదు. 10 మీటింగ్లు ఎందుకు, దేని గురించి? ఇప్పుడు ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా అవసరమే లేదు. పబ్లిక్ గురించి ముందు పెట్టండి, దానికి సహకరిస్తాం. ఇది మేము ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కౌన్సిలర్లు అందరం కూడా దీని మీద ముందు తాండూరు అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. శిలాఫలకాలు ఏం డెవలప్ చేయడానికని శిలాఫలకాలు ఏ డెవలప్మెంట్కి పెట్టిండ్రు మీరు ఫండ్స్? వాటిలో టెండర్లు అయినా వర్కులు చేయడానికే కాంట్రాక్టర్లు దిక్కులేరాడు. కాంట్రాక్టర్లు ముందుకొచ్చి వర్కులు చేస్తలేరా? ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ అవి చేయించండి, తర్వాత శిలాఫలకాలు వేపిద్దాం. ఇవన్నిటికీ ఇంత వేస్ట్ అమౌంట్ ఇన్ని రోజులు డెవలప్మెంట్కి అవకాశం వచ్చింది, డెవలప్మెంట్ పెట్టండి. ఈ వేస్ట్ దానికి పెట్టడం ఎందుకు? దయచేసి తాండూరు ప్రజల అవసరాలు తీర్చే అభివృద్ధి పనులు పెట్టండి, సహకరిస్తాం. फोन साइलेंट చేయండి. आज प्रेस मीट को आए हुए हमारे टाउन प्रेसिडेंट वाइस चेयरमैन साथी काउंसिलर को सबको कल के लिए काउंसिल मीटिंग में बोलते म्यूनसिपल चेयरपर्सन ताटीकोंडा सपना परिवार हमारे को एक एजेंडा भिजाए हैं, जो कि पूरा कमीशनों वाला एजेंडा है. सब बिल्स रखे हुए हैं, जैसा बिल्स पेड हुआ उसके ऊपर कमीशन मिलता. अब हमेशा यही करते हुए आए हुए हैं, स्टार्टिंग काउंसिल से अभी भी वही कर रहे हैं. तांडूर में डेवलपमेंट वर्क्स के लिए हर वार्ड के लिए 1-1 करोड़ रुपए जनाब पहले रोहित रेड्डी साहब लेके आए हुए हैं. इसके कामा हुए हैं, मजीद और कामा बाकी हैं, वो कामा कराने का छोड़ के और जिन म्यूनसिपल प्लेसेस पे आंगनबाड़ी स्कूल्स
और ड्वाकरा भवन एमएलए पायलट रोहित रेड्डी सब सैंक्शन करे हुए हैं। म्युनिसिपल से उसको ये लैंड म्युनिसिपल को बिलोंग करके और तुम्हारा पंचायत राज वालों को देना है, वो चीज नहीं रखते हुए और म्युनिसिपालिटी में ड्रेन्स, रोड्स, वाटर सप्लाई, इलेक्ट्रिसिटी, ये तमाम चीजों में तवज्जो देके ये तमाम चीजों को डेवलपमेंट वर्क के लिए पैसे रखना छोड़ के पार्क्स को पैसे रख रहे हैं, म्युनिसिपालिटी के टाइल्स को पैसे रख रहे हैं, म्युनिसिपालिटी के ड्रेनेज सिस्टम को पैसे रख रहे हैं, म्युनिसिपालिटी के पीछे एक म्युनिसिपल एक भवन है उसको आने जाने के से रोड को पैसे रख रहे हैं। बहरहाल ये जो कमीशन के जितनी भी चीजें हैं वो कर रहे हैं, मगर म्युनिसिपल डेवलपमेंट के लिए कुछ भी नहीं कर रहे हैं। म्युनिसिपल चेयरपर्सन आप देखिए, मैक्स टेलर हैदराबाद रोड पे कई महीनों से रोड चीर के पानी जा रहा, वाटर सप्लाई वालों को कई बार लेटर दिए और आज तक वो काम नहीं हुआ। यहाँ पे तुम्हारा लारी पार्क के पास जो पुरानी आलीशान है वहां से ड्रेन नहीं रहने की वजह से भर के पूरा पानी जा रहा, पूरा कहां तक चौक तरफ जा रहा। यही मीडिया वाले आप लोग कई बार उसको कोट करे हुए यहाँ पे ड्रेन नहीं है बोल के। मेरे वार्ड में ड्रेन्स की जरूरत है, मेरे वार्ड में रोड्स की जरूरत है, वहां पे मिशन भगीरथ की पाइपलाइन की जरूरत है। ये तमाम चीजें छोड़ के पार्कों को 1,80,00,000 रुपए लगा रहे हैं। किस वजह से सब पार्कों को 1,80,00,000 रुपए कहीं पार्क भागते जा रहे हैं। अगर इससे पहले पार्कों के ऐसे पैसे लगे हुए हैं उसको एक करके लगा दे सकते हैं। वो तमाम चीजें छोड़ के सिर्फ जो कमीशन की चीजें है बस उसको लगा रहे हैं, उसके ऊपर आप एजेंडे में लगा के ये कर रहे हैं। और ना ही कोई फ्लोर मीटिंग बुला रहे हैं आपको, ना कोई काउंसिलर्स को तुम्हारा कॉन्फिडेंस में लेके आप लोग ये फंड लगा रहे हैं। आप अब आज भी अपनी मनमानी कर रहे हैं और आज भी है ना आप कमीशन के ऊपर ही नजर रखे हुए हैं, हिटाचियों के ऊपर, जेसीपीओ के ऊपर। म्युनिसिपल की जेसीपी कई दिन से वो बंद पड़े हुई है, उसको नहीं बना रहे, फिर हिटाची के ऊपर पैसे लगाए हुए हैं। 34 लाख रुपए लगे हुए हैं भाई, 1,80,00,000 रुपए लगे हुए हैं। ये पैसे अगर किस वजह से लगा रहे समझ नहीं आ रहा। ताकि में 36 वाड़ा में डेवलपमेंट के आपसे पैसे नहीं लगाते। आप 8 महीने हो गया म्युनिसिपल काउंसिल मीटिंग ले रखे, आप साबित हो गए कि आप एक अनफिट चेयरमैन बोल के आप उतर जाना भाई। जाके बड़े आदमी पास बैठ के रोने से बैठने से मतलब नहीं है मेरे पैसे मेरे को दिला दियो मैं उतर जाता हूँ, नहीं भाई आप उतर जाना, आप अनफिट चेयरमैन है। जो म्युनिसिपल के लिए बराबर फिट है, जो म्युनिसिपैलिटी और कानून पब्लिक के लिए काम करने वाले हैं वो जाके म्युनिसिपल चेयरपर्सन की गद्दी संभाल के कानून के डेवलपमेंट के लिए कर लेते। आपको इतने अच्छा भाई तो आपको मेजोरिटी में मैं आपको नहीं देता सपोर्ट नहीं करा चेयरमैन के टाइम। जो काउंसिलर्स आपको सपोर्ट करे उनको भी तो कॉन्फिडेंस में लेके कम से कम एजेंडा तैयार करना था। अब उनको भी दाल में से कल्याण निकालने का फेंक उनका भी यही नहीं है। अच्छा भाई जो एमएलए को आप सपोर्ट करिए जो इलेक्शन में पार्टी के एमएलए को छोड़ के जो दूसरे एमएलए को आप सपोर्ट करें वो एमएलए साहब 100 करोड़ रुपए लाए बोल के पूरे प्रेस में दिए। फिर कोई जियो इश्यू हुआ, कोई ऐसा एक जियो बता पे 100 करोड़ रुपए सीएम साहब दिए ये इम्प्लीमेंट कर रहे हैं बोल के खाली बातें। 1 रुपया भी सैंक्शन नहीं हुआ। मैं चैलेंज कर रहा हूं, अगर ये रहते तो जियो इश्यू होता था, जैसा कि रोहित रेड्डी साहब जियो इश्यू करा के लाके पूरा वो शो करे थे। उसके बाद पूरे तानूर कॉन्स्टिट्यूंसी में काम करे थे, कई वार्डों में भी काम हुआ। और आज उसको टेंडर फिर कॉल करने का से गए तो यही एमएलए साहब उनकी जो हवारियां हैं जो पीछे से आए हुए हैं, जो माजी लीजी बोले थे फिर रहे उल्ला और टेंडरों को रुका रहे। मैं पब्लिक से डिमांड कर रहा हूं आप लोग एक बार पंचायत राज जाके ऑफिस को आरटी के तहत दिखाइए टेंडर होने क्यों नहीं दे रहे, काम होने क्यों नहीं दे रहे। जो रोहित रेड्डी साहब लेने के आए हुए हैं ये हरकत इन लोग कर रहे हैं। जो फंड तानूर के डेवलपमेंट के लिए उसको रुका रहे हैं। याद रखिए तानूर की आवाम भूलने वाली नहीं है। ये जो वेब था वेब हो गया। आने वाले एमपी इलेक्शन में तानूर की आवाम और तेलंगाना की आवाम आप लोगों को सबक सिखाएगी। अगर आप लोग पब्लिक के डेवलपमेंट के बारे में नहीं सोचिए तो आप लोगों से गुजारिश है कि तानूर म्युनिसिपैलिटी की डेवलपमेंट के बारे में सोचिए और डेवलप करिए। बात करते भी बात करूंगा। ఇక్కడికి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే మా వైస్ చైర్పర్సన్ గారికి నా తోటి కౌన్సిలర్లకి ప్రెస్ మిత్రులకి సోదరులకు అందరికీ కూడా అలాగే తాండూరు ప్రజానికానికి అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ప్రెస్ ముందరికి రావడం జరిగింది. మళ్ళీ గత కొన్ని రోజుల నుంచి మా అంతటా మేమే
కామ్ అయిపోయింటివి. అంటే ఏ సమస్యలపైన కూడా మాట్లాడే పరిస్థితులు లేక ఎలక్షన్ కోడ్ అవన్నీ దాంట్లో వల్ల కొంతవరకు అందరూ కూడా అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టుగా ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి మా చైర్పర్సన్ గారు ఒక ఎజెండా తయారు చేసి రేపు మీటింగ్ గురించి రెడీ చేశారు. గతంలో ఏ రోజు కూడా ఆమె మా పార్టీ ప్రస్తుతానికి ఉన్న పార్టీ లోపల మా శోభారాణక్క ఫ్లో లీడర్ గారు ఉన్నారు, అలాగే మా వైస్ చైర్పర్సన్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్సీ గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు, మహేందర్ రెడ్డి అన్న గారు కూడా. వీళ్ళందరితో కూడా మా కౌన్సిలర్తో ఎవరితో కూడా చర్చించకుండా గతంలో కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కూడా మళ్ళీ మొదటి పరిస్థితి మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు ఎవరికి సంబంధం లేకుండా ఎజెండాని ప్రతిపక్ష పార్టీతోటి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీతో సంబంధాలు చర్చించుకొని పెట్టుకున్నట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. ఒకవేళ ఆమెకి ఏదన్నా ఆపద వచ్చినా, ఆమెకి ఏదన్నా అవసరం వచ్చినా సొంత పార్టీ వాళ్ళు ఆమెను కాపాడతారు తప్ప, సొంత పార్టీ వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తారు తప్ప పక్క పార్టీ వాళ్ళు ఆమెకి ఎలాంటి సపోర్ట్ దొరకదు, చేయరు కూడా. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదైనా అనుకున్నా కానీ మన పార్టీ వాళ్ళ మనమే చదువుకోపోవాలి, మనమే చర్చించుకోవాలి. ఒక ఇంట్లో కూర్చొని ఒక గూటి కింద ఉన్నాం కాబట్టి అలాంటిది మర్చిపోయి ఈరోజు ఆమె ఎజెండాని పక్క వారితో కూర్చొని చర్చించుకొని తయారు చేసుకున్నట్టు సమాచారంలో ఉంది. మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఏదైతే ఎజెండాను తయారు చేసిండ్రో ఆ ఎజెండా పూర్తిగా మేము ఇంతకుముందు గతంలో వ్యతిరేకించినట్టుగానే కంప్లీట్ గా అవినీతి కోసమే ఈ ఎజెండాని తయారు చేసుకుని తన సొంత లాభం కోసం ఏ విధంగా కమిషన్లు దండుకోనికే సులభంగా ఉంటుందో ఆ విధంగా ఎజెండాను తయారు చేసుకోవడం జరిగింది. కంప్లీట్ ఎజెండాను చూస్తా ఉంటే ఈ రోజు గ్రీన్ బడ్జెట్ 10% పెట్టాలి కాబట్టి పెట్టండి, మేము కాదనట్లేదు. తాత్కాలికంగా ఏదో మేము ఫినిషింగ్ చేస్తాం, ఏదో చేసి మేము డబ్బులు దండుకుంటాం అంటే ఊరుకునేది లేదు. పార్కులని మన కబ్జాలోకి తీసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దానికి కంపౌండ్స్ వాళ్ళు కట్టండి. మంచిగా కంపౌండ్ వాళ్ళు కట్టి పర్మనెంట్ గా గేట్లు పెట్టి దాన్ని మన హ్యాండ్ వల్ల తీసుకొని మున్సిపాలిటీ ఆశను కాపాడండి. మేము వద్దనట్లేదు. గ్రీన్ బడ్జెట్ 10% మనం కేటాయించాలి కాబట్టి ఇంకా మనం మున్సిపాలిటీ లోపల ఎంత బడ్జెట్ ఇన్ని రోజులు మనం మీటింగ్ పెట్టలేము, మనం వార్డ్ వైజ్ అభివృద్ధి కోసం మనం కేటాయించలేము కాబట్టి పూర్తిగా ఉన్నటువంటి బడ్జెట్ కూడా తీసుకొని వార్డు వైజ్ గా అభివృద్ధి కోసం సీసీ రోడ్లు కానీ డ్రైన్ సిస్టమ్ కానీ బాగు చేయడం కోసం ఏర్పాటు చేయండి. అలాంటిది ఏ ఒక్క అంశం కూడా ఈ ఎజెండా లోపల పెట్టకపోవడం దౌర్భాగ్యం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నీవు ఇలాంటి అభివృద్ధి పనులని తీసుకోవాలనుకుంటే పార్టీ ప్రెసిడెంట్ గారిని సంప్రదించాలి, తోటి కౌన్సిలర్ని సంప్రదించాలి. అలాంటిది ఏ అంశము లేకుండా ఏకపక్షాన పోతే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మీరు ఎజెండాను తయారు చేసేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించాలి. తాండూరు మున్సిపాలిటీ లోపల ప్రతి వార్డు లోపల కనీసం మనం ఎక్కడ లైట్ వ్యవస్థ లైట్ వేయగలుగుతున్నామా? ఈ రోజు ప్రజలు మనకు అడిగితే ఒక లైట్ ఫిట్ చేయగలుగుతున్నామా? ప్రజలు అడుగుతా ఉన్నారు, పాములు వస్తాయి, చీకటిగా ఉంది, ఒక 2 లైట్లు పెట్టండి అని. ఏం చెప్పాలి వాళ్ళ సమాధానం? నీలకంఠం దగ్గరికి పో, లేకుంటే వినాయక ఏజెన్సీలకు పోండి, నా పేరు చెప్పండి, తెచ్చుకోండి. మీరు ప్రెస్ సోదరులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, నీలకంఠం దగ్గరికి వెళ్ళండి, నా ఖాతా ఎంత ఉందో చూడండి. వినాయక ఏజెన్సీకి వెళ్ళండి, అక్కడ నా ఖాతా ఎంత ఉందో చూడండి. నా వార్డు ప్రజల అక్కడికి వెళ్ళి మా పేరు చెప్పి లైట్లు, దానికి సంబంధించిన క్లాంపులు అన్ని తీసుకొచ్చి ఫిట్ చేసుకుంటారు. ఒక క్లాంప్ ఫిట్ చేయడానికి 700 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను కౌన్సిలర్ గెలిచినప్పటి నుంచి ఎన్ని లైట్లు తీసుకురావాలి, ఎన్ని పెట్టాలి? 50 వేల రూపాయలు ఇప్పుడు అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. ఒక కౌన్సిలర్ సొంత డబ్బులు పెట్టి పనిచేస్తున్న దౌర్భాగ్యానికి ఈరోజు దిగజారింది. అంటే మున్సిపల్ ఉండి ఏం లాభం? నీ దగ్గర ఇన్ని నిధులు జమ ఉన్నాయి, ఈ నిధులను ఎందుకు ఇలాగే కట్టి పెట్టినాం? వీటిని రిలీజ్ చేస్తే వార్డు వైజ్ గా మనము డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా. ప్రజలు మనకి కుక్కల మఠం అని చెప్పిండ్రు. కుక్కల మఠం అని ఎన్నోసార్లు మీకు చెప్పినాం. ఒక్కసారి కుక్కలం పట్టినవా? వీధుల్లో పందుల పెడత చాలా అయిందని చెప్పేసి పందుల గురించి మన ప్రజలు ఎన్నోసార్లు వినియోగించుకున్నారు. ఒక్కసారైనా చైర్పర్సన్ గారు పందులను పట్టినరా? మరి దోమల బారిన ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దోమలు అయితే కుప్పలుగా ఇట్లా డోర్ తీస్తే జాలి డోర్లు ఉంటే కూడా ఇళ్లలో పేరుకపోతాయి. దోమల నుంచి ఎన్నో కాంప్లైంట్లు వస్తా ఉన్నాయి. కనీసం దోమల మందన మనం కొట్టగలిగినామా? మనం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ఒక కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క పని వరకు చేయలేకపోతున్నాం. మనం అభివృద్ధి కోసం ఉన్న ఫండ్ని వాడండి. మీరు
ఎన్నో డెవలప్మెంట్స్ వర్కులు చేసుకునే దానికి మనకు అవకాశం ఉంది. ఏంటి ఎజెండాని ఏ విధంగా తయారు చేసినావు? శిలాఫలకాల కోసం 20 లక్షల రూపాయలు పెట్టుకున్నావు. అసలు మనం అభివృద్ధి చేయలేదు, డెవలప్మెంటే చేయలేదు, రోడే కట్టలేదు, మోరే వేయలేదు. నీకు 20 లక్షలు శిలాఫలకాలు ఎందుకు? విడ్డూరంగా లేదా ఈ మాట? శిలాఫలకం అంత అవసరమా నీ పేరు? ఇప్పుడు ఆల్రెడీ అవినీతి చైర్మన్ అని చెప్పేసి మన తెలంగాణ స్టేట్ లెవెల్లో తెలుసు కదా, మనం దొంగ ఓటేసే చైర్పర్సన్ అనమాట అని చెప్పేసి, మనం అవినీతి చైర్పర్సన్ అనమాట అని చెప్పేసి, అవినీతి కుంభకోణాలు మన 6 కేసులు ఆల్రెడీ న్యాయ వ్యవస్థలో ఉన్నాయంటని చెప్పేసి తెలంగాణకే తెలుసు కదా. ఇంకా ఎందుకు నీకు ఈ శిలాఫలకాలు, ఈ పేర్లు ఎందుకు? ప్రజలు గమనించాలి. ఈరోజు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిత్తశుద్ధిగా ఏ పార్టీలో ఉన్నా కూడా మేము అవినీతి పరంగానే కొట్లాడినాం తప్ప ఏ రోజు డెవలప్మెంట్కు వ్యతిరేకంగా మేము కాదు. ఈ రోజు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, నీవు మా సమక్షంలో ఏజెండా తీసుకొని రాండి, కూర్చో. 36 మంది మన కౌన్సిల్లో ఉన్నాం, చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తో పాటు అందరం కూర్చుందాం. ఈ మన ఎమ్మెల్యే గారిని కూడా, నూతనంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ సమక్షం అయినా పర్వాలేదు, కూర్చోండి. మీరు కూడా మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత ఉంది వాటి అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి వార్డుకి డెవలప్మెంట్ కోసం మనం కేటాయిద్దాం, డెవలప్మెంట్ చేసుకుందాం. ఇలా కొట్లాడుకుంటూ పోతే ఇన్ని రోజులు వర్గ పోరు అన్నారు, ఈ రోజు ఏం పోరు? మరి దీని ఏం పోరు అనాలి? ఇన్ని రోజులు వర్గ పోరు అన్నారు, మరి దీని ఏం పోరు అంటారు? వాస్తవాలు తెలియజేస్తా ఉన్నా నేను. మహేంద్ర సకలేస్తూ సకలాకపోయాడు, వాస్తవం చెప్తున్నా నేను. మరి మన ఎమ్మెల్యే గారైతే మచ్చలేని చంద్రుడు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా స్నేహితులు అందరూ చెప్తా ఉంటారు. మచ్చలేని నాయకుడు, నీ చరిత్రకు మచ్చ లేకుండొచ్చు. నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి మా చైర్మన్ మీ జరిగిన చేరిందంటే మరి మీకు మచ్చ వస్తుందా రావాలని మీరు గమనించాలి. మీరు ఎవరికైనా చెరదీయండి, కానీ మా చైర్మన్ మాత్రం తెలుసుకోండి, మీరు గుర్తించి చేసుకోవాలని నేను ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా ఉద్దేశం ఏంటంటే ఆయనకు మచ్చ రాకూడదని నేను కూడా అనుకుంటున్నా. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ మచ్చలు వస్తాయా? ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? గందరగోళం సృష్టించి ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే కూడా విడిపోతారు. అలాంటి పరిస్థితి మరి నీ పార్టీ కూడా పతనం అయిపోయే పరిస్థితికి వస్తుంది. నేను ఎమ్మెల్యే గారికి ఇదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి జాగ్రత్త. అవినీతికి మీరు గెలవక ముందే చెప్పిండ్రు, మచ్చలేని చంద్రుడిలాగా మన ఎమ్మెల్యే గారు ఒకవేళ మనోహర్ రెడ్డి గెలిస్తే అవినీతికి అసలు సపోర్ట్ చేయడం అని. రేపు ఎమ్మెల్యే గారు అవినీతికి సపోర్ట్గా వాళ్ళకు ఏమన్నా సహకరిస్తారా, లేకపోతే అవినీతిని అడ్డుకుంటారా? ఈ ప్రజల కోసం ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలని ఏర్పాటు చేయాలి ఈ మున్సిపల్ ఎజెండా లోపలని చెప్పేసి ఆ విధంగా ఆయన దీని గురించి ఆలోచిస్తారా లేదా అనేది రేపు మనకు తెలుస్తుంది. రేపు మనం చిన్నగా పరిశీలించవచ్చు, మనకు మా దృష్టికి వస్తుంది. కానీ ఈ రోజు నేను ఎమ్మెల్యే గారిని కూడా నిందించలేను, ఎందుకంటే రేపటి పరిమాణాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది రేపు తెలియవలసిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మన బడ్జెట్ ఎంత ఉందో దాన్ని చూసుకొని వార్డ్ వైజ్ గా అభివృద్ధి కోసం కేటాయిస్తే ఎక్కడెక్కడ వాటర్ సౌకర్యాలు లేవు, ఎక్కడెక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎక్కడైతే రోడ్డు వ్యవస్థ బాగలేదు, ఈ మన దోమల గురించి మందులు కొట్టించడం కానీ లైటింగ్ వ్యవస్థను కానీ సరి చేసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశము. ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను, కొద్దిగా దీనిపైన మీరు దృష్టి సారించండి. మీరు పవర్ఫుల్, ఇప్పుడు సూపర్ మ్యాన్ మీరే కానుడు కాబట్టి మీకు దీన్ని ఆపే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఈ తాండూరులో మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధిని కుంటుపడిపోతుంది కాబట్టి దీని గురించి ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు మహమ్మద్ ముస్తాఫా రిజ్వాన్, విజయేందర్లు మాట్లాడుతూ కౌన్సిలర్లందరూ అభివృద్ధిపై దృష్టి సాధించాలని కోరారు. గతంలో ఒక్కొక్క వార్డుకు అవసరాన్ని బట్టి సుమారు 50 లక్షల రూపాయలను ఎజెండాలో పెడితే కొందరు కౌన్సిలర్లు తమ లెటర్ ప్యాడ్ పైన తమ సంతకంతో నాడు అభివృద్ధి కోసం డబ్బులు కేటాయిస్తే తిరస్కరించి ఇప్పుడు డబ్బులు కేటాయించలేదంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల అవసరాలను బట్టి అభివృద్ధి కోసం పాటుపడాలని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తగదని హితవు పలికారు. విజేందర్ కాగితాలు పట్టుకుని వచ్చిన ఫైల్
మున్సిపాలిటీ మన పురపాలక సంఘ కార్యాలయం తాండూరు. అన్న ఇది ఎజెండా అంటన్నా, జిరాక్స్ కార్డు తీసుకున్నా, ఏం ఎజెండా ఉందని చూద్దామని తీసుకున్నా. ఇది ఒక్క నిమిషము, ఇది 2023 పోయిన సంవత్సరంతో విజేందర్, దీని గురించి చెప్తాను నేను. అయితే ముఖ్యంగా మన తాండూరు జనం అందరికీ చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. ఇప్పుడు రేపు మున్సిపల్ కార్యాలయంలో ఒక ఎజెండా మీటింగ్ జరగబోతుంది. అయితే ఆ ఎజెండా మీటింగ్ కు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తున్నది ఏమున్నదంటే, వీళ్లకు అందరికీ, నాయకులందరికీ ఎవ్వరికి కూడా అభివృద్ధిపై ఎటువంటి ధ్యాస లేనట్లు మనకు తెలుస్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో వార్తలను బట్టి చూస్తే. అన్న ఒక నిమిషం, ఒక డౌట్ ఉంది. ఇది పోయిన సంవత్సరం ఉంటే మరి ఇప్పుడు ఎందుకన్నా? అదే చెప్తా నన్ను చెప్పనిస్తే నేను చెప్తా. అదేమున్నదంటే, రేపు ఏదైతే ఎజెండా గురించి మీటింగ్ జరగబోతుందో దాన్ని మేము జరగనివ్వము, దాన్ని నెగ్గనివ్వము. ఇలాంటి పంతాలు పట్టింపులు ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇంతకు ముందు మీ అందరికీ చెప్తున్నా, జనులారా మంచిగా గుర్తుపెట్టుకోండి, పోయిన ఫస్ట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ అయినా ఆ సంవత్సరం మొత్తము ఎన్నికల సంవత్సరం ఉంది. అప్పుడు ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎందుకంటే కోడ్ వస్తుంది. ఆ తర్వాత కరోనా కాలం వచ్చింది. కరోనా తర్వాత ఏమైందంటే వర్గాలు, ఒకే పార్టీలో 2-4 వర్గాలు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక కొత్త పార్టీ గెలిచింది, అయితే అదొక వర్గం అయిపోయింది. అయితే ఈ వర్గాలు, పార్టీలు, పట్టింపులు ఇవి ఏమవుతున్నాయంటే తాండూరు అభివృద్ధి కుక్కలు చింపిన విస్తారలాగా అయిపోయింది. నిజానికి ఏ వార్డులలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అయితే పోయిన సంవత్సరం ఏదైతే ఎజెండా ఉందో 25వ తారీఖు జనవరి నాడు 2023 నాడు ఈ ఎజెండా పెట్టడం జరిగింది. అందులో ప్రతి వార్డుకు వాళ్ళ ఏదైతే అవసరాలను బట్టి 50 లక్షలు వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దాన్ని కౌన్సిలర్లు అందరూ ఏం చేశారంటే, మాకు ఈ 50 లక్షలు వద్దు, మేము ఎటువంటి అభివృద్ధిని చెయ్యము, మాకు అసలు వద్దు అని చెప్పి వాళ్ళ సొంత స్టాంప్ వేసి వాళ్ళ లెటర్ హెడ్ పైన రాసి స్టాంప్ ప్యాడ్ తో స్టాంప్ వేసి సంతకం చేసి ఇచ్చిర్రన్నమాట వాళ్ళు. అంటే దీన్ని బట్టి జనులారా మంచి గుర్తుపెట్టుకోండి, వీళ్లకు అభివృద్ధిపై ఎటువంటిది లేదు. కేవలం ఏమున్నదంటే అధికారం కావాలి అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. శాంక్షన్ చేసిన నిధులను కూడా వాళ్ళు వాడుకునేదంత ఇది లేదని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా చూస్తే రేపటి ఎజెండా మీటింగ్ కానీ నెగ్గకపోయినట్లయితే, ఒకవేళ వీళ్ళు అభివృద్ధి కోసం కానీ వాళ్ళు పాటుపడకపోతే మాత్రం మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళెవరూ కూడా అభివృద్ధి కోసం కాదని, మిమ్మల్ని అందరినీ, జనులందరినీ మోసం చేయడానికే ఉన్నారని మనం గట్టిగా విశ్వాసం వ్యక్తం చేయొచ్చు. అయితే రేపటికి వీళ్ళు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని ఓటర్ల దగ్గర వస్తారు విజేందర్, నువ్వు చెప్పు. ఈ విధంగా వీళ్ళు అడ్డుపడుతూ ఉంటే. అయితే ఇంకో విషయము, ఇప్పుడు చైర్పర్సన్ ఉంది, ఒకవేళ ఆమెను చేయనిచ్చినట్లయితే మీరు కూడా చేసేవాళ్ళేమో, ఆమె చేస్తుండేనే చేయకపోయినంత మాత్రాన మీడియా వాళ్ళం ఉన్నాం కదా, మేము చూసుకునే వాళ్ళం కదా, మేము తప్పకుండా ప్రశ్నిస్తుంటే. కానీ అటువంటి ప్రశ్నించడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా చేసిర్రు. ఈ 4 సంవత్సరాలు అయిపోయినాయి, పట్టుమని ఇంకో 7 నెలలు ఉండొచ్చు. ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ కోడ్ వచ్చిందంటే మళ్ళీ ఏ విధమైన పనులు కావని జనులారా మంచి గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం మొత్తం ఇదే విధంగా పోతుంది. కనుక ఈ రేపు జరగబోతున్న ఏదైతే మీటింగ్ ఉందో, ఎజెండా మీటింగ్ ఉందో, అందులో కానీ మన మీడియా వాళ్ళకు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ దీనిపై దృష్టి సారించండి. అయితే వీళ్ళు చేస్తున్న చేష్టలను, వీళ్ళు చేస్తున్న అనవసర కార్యకలాపాలను జనందరి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే రేపటి మీటింగ్ తర్వాత మేము సిటీ కేబుల్ తరఫున కూడా ప్రతి గల్లీ తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలన్నిటి మీద మేము ప్రశ్నించబోతున్నాం. మరి మీరు ఏం చేశారు ఇంతవరకు, మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదు, మరి ఇప్పుడైనా కానీ ఈసారైనా కానీ ఏదైనా ఎజెండాలో మీకు నచ్చినవి ఏవైతే సమంజసమైనాయో వాటిని తప్పకుండా మీరు అమలు పరచండి. మీరు కూడా అభివృద్ధికి పాటుపడండి. ఆ పాటుపడినట్లయితే అది కూడా మేము మా సిటీ కేబుల్ తర్వాత ఆశ్వాసన కల్పిస్తున్నాం. మేము తప్పకుండా వాటిని హైలైట్ చేస్తాం. మీరు ఆ ముఖం పెట్టుకోనన్నా ఆ ఓటర్ల దగ్గరకు పోవచ్చు. ఈ 4-5 సంవత్సరాల నుండి అయితే ఈ 4 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఆఖరికి మనమైతే ఉండనే ఉన్నాం, చెప్పుల దండ వేసుకుంటాము, గల్లీ తిరుగుతాం. అయితే ఎక్కడ సమస్య ఉన్నా మీ అందరు ఉసురు నాకు ముట్టకోక. అయితే
మీ అందరూ ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది విజేందర్, వీళ్ళందరూ. ఎందుకంటే రేపటిది వాళ్ళు చేసుకున్న కర్మనే వాళ్ళకి తగులుతుంది. అందరు వాషౌట్ అయిపోతారు ఒకవేళ వీళ్ళు కానీ అభివృద్ధి కోసం పాటుపడకపోతే. ఇది అయితే గ్యారంటీగా చెప్తున్నాం. సరే, అదే విధంగా ఇప్పుడు 26 జనవరి 26 జనవరి నాడు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చేసి ఎజెండా తయారు చేసి కాపీ పంపించామని చెప్పిండు. అయితే 26 తారీఖు 27 తారీఖు 2 సెలవులే ఉండే. ఆ తర్వాత సాటర్డే వచ్చింది, మళ్ళీ సండే వచ్చింది. కనుక అది ఏమైందంటే మనకు 29 నాడు ఎజెండా తయారు చేయడం జరిగింది. దీనికి కూడా కొంత ప్రసారం జరిగింది. అండ్ ఎందుకంటే హాలిడే రోజు మాత్రము, సెలవు రోజు మాత్రం ఎటువంటి పని కాదు, ఎవరు కూడా తయారు చేయరు కదా. ఇది తయారు చేసినాక ఎప్పుడు పంపించాలి అని కూడా వాళ్ళలో ఒక మాట ఉందన్నమాట, ప్రశ్న. అయితే ఎమ్మెల్యే ఏం చేసిండంటే 31 వరకు టైం ఇచ్చిండు అనమాట. అయితే చాలా తక్కువ టైం ఉన్నందుకు వాళ్ళు పంపించడం జరగలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది సరే, ఇదైతే ఏదైతే ఉందో ఇవి చిన్న విషయాలు. ఎమ్మెల్యే గారు కానివ్వండి, చైర్పర్సన్, మళ్ళీ కౌన్సిలర్లు కానీ అవగాహన కలిగి ఉంటారని అనుకుందాము. కానీ రేపటి ఎజెండా మీటింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని జనులందరూ దీనిపై దృష్టి పెట్టాలి. కరెక్ట్, నేను చెప్తున్నా. మరి మనం ఎటువంటి వాళ్ళని గెలిపించినాము, మరి అటువంటి గెలిపించిన వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, మరి మన వెరిబాగుల వాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే జోకర్లు అనుకుంటున్నారా? అయితే ఓటర్లను జోకర్లు అనుకుంటే జోకర్ ఎంట్రీ ఇస్తే ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అని తెలియదా? మరి ఆ విధంగా జోకర్లను ఎంట్రీ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ విధంగా ఆలోచిస్తే మాత్రం మీరు తప్పులో కాలు వేసినట్లే. అదేనా, ఇంతకుముందు మధ్యలో ఒక మాట అంటే 50 లక్షలు శాంక్షన్ ఇస్తే కూడా కౌన్సిలర్ కి అభివృద్ధి పనులు చేయలేరు అని అంటే అది చేయలేరా లేకపోతే వాడుకోలేరా? అయితే కరెక్ట్, చాలా మంచి ప్రశ్న అడిగినావు విజేందర్. అయితే ఏదైతే 50 లక్షల వరకు అనమాట, వార్డును బట్టి ఎక్కడైతే ఏ పనులు ఉన్నాయో వాటిని బట్టి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అవి శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఈ డబ్బు వద్దు అని రాసి ఇచ్చారు అనమాట. అది అంటే దీన్ని బట్టి వాళ్ళ వార్డు అభివృద్ధి చెందొద్దు అనమాట. మరి అదే విధమైన అభిప్రాయం మనకు అనిపిస్తుంది కదా, అదే కనిపిస్తుంది కదా మనకు. ఇది నిజంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం వీళ్ళు పంతాలు, పట్టింపులు, మరి వర్గాలు, విభేదాలు, పార్టీలు, ఈ విధమైన దాంట్లో. కానీ ఈ జనులందరి తరపున మేమందరము కౌన్సిలర్ అందరికీ ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, మీరు ఇప్పుడైనా కానీ ఈ సమయంలో, ఈ ఎలక్షన్ కాలం, ఈ సంవత్సరం వరకు, మీ పీరియడ్ అయిపోయేంత వరకు మీరు కొంత సమయం పాటించి పార్టీలను పక్కన పెట్టండి, ఆ వర్గాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించినట్లయితే మీడియా పరంగా, మీడియా తరఫున కానివ్వండి, మా సోషల్ యాక్టివిస్ట్ తరఫున కానివ్వండి, మీకు సహసహకారాలు అందిస్తాం. ఒకవేళ మీకు మా సహసహకారాలు అట్లా కౌన్సిలర్స్ 50 లక్షలు కాకుండా ఇంకెక్కువ ఆశించారేమో. అటువంటిది అడగొచ్చు కదా అంటే అడగలేరు. కానీ రాసి సంతకాలు చేసి ఇచ్చేసారు. దీన్ని బట్టి ఏమైతుందంటే మనకు అరే వీళ్ళకు అభివృద్ధి మీద లేదు, పంతాలు పట్టింపుల మీదనే ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది. అయితే వాటిని పక్కన పెట్టి మీరు ఇప్పుడైనా కానీ దానిపై దృష్టి సారించినట్లయితే జనాలు కూడా సంతోషిస్తారు. మీ దగ్గర ఒక ఫేస్ ఉంటుంది ఓటర్ల దగ్గరకు పోయి ఓట్లు అడగడానికి. లేకపోతే ఈ సోషల్ యాక్టివిస్ట్ మేమందరం ఉండనే ఉన్నాం, మీడియా పరంగా ఉండనే ఉన్నాం, ఎక్కడైనా ప్రశ్నించడానికి రెడీ ఉన్నాం. ఇక ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో ఆ తర్వాత ఇక ఏ విధంగానూ బదలాం కావాలనుకున్నప్పుడు మీ ఇష్టం. ఇక దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగురంగుల గోడలు కాదని, దేశ పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని మైనార్టీ నాయకులు రియాజ్ అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రియాజ్, ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు కేశవరావు, ఎర్రబాలప్ప, విద్యాసాగర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గోపాలకృష్ణ, వార్డు సభ్యులు ఫయాజ్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి ఆంగ్లేయుల సంఖ్యల నుండి విముక్తి చేసి దేశానికి స్వేచ్ఛ, స్వతంత్రాలు ప్రసాదించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని అన్నారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరడంతో గాంధీ విగ్రహం పునర్నిర్మాణం చేద్దామని గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల వెంకటేశం, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, ఎన్ఎస్యుఐ నాయకులు రవీందర్, అంజీ, పెంటప్ప, రాజు, షబ్బీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ.
మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ అధ్యక్షులు నరసింహులు గారు, అలాగే మాజీ సర్పంచ్ ఎర్ర వాలప్ప గారు, మాజీ ఎంపీటీసీ విద్యాసాగర్ గారు, అలాగే యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొళ్ళ గోపాల్ గారు, అలాగే పెంటప్ప గారు, గ్రామ పెద్దలు నరసింహులు శెట్టి గారు, అంజీ గారు, మహాత్మా గాంధీ గారి భారత స్వాతంత్రం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు తప్పికొట్టి స్వాతంత్రాన్ని తెచ్చిన వీరుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు పిల్లలకు ఈరోజు నేను చెప్పేది ఒకటే, పెద్దేముల మండల కేంద్రంలో ఒకే ఒక మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. అందులో మండల కేంద్రంలో ఒక విగ్రహం ఉంది. విగ్రహం పరిస్థితి ఈ విధంగా ఉంది ఇప్పటివరకు. నేను చెప్పేది అందరికీ దండం చేసి పెద్దేముల మండల ప్రజలకు, పెద్దేముల గ్రామ ప్రజలకు కోరుదేది ఒకటే, దయచేసి అందరు పెద్దేముల గ్రామ వాళ్ళు కూడా, పెద్దలు కానీ యువత కానీ అందరు కలిసి మహాత్మా గాంధీ విగ్రహం కోసము ప్రయత్నం చేయండి. మా వంతు సహకారం, మా వంతు మేము కూడా అధిక మొత్తంలో చేపించి బాధ్యత మేము కూడా తీసుకుంటాము. కావున గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, పెద్దేముల మండల కేంద్రంలో ఇదే విధంగా ఉంది, మొత్తానికి శిథిలావస్థలో ఉంది. దయచేసి పెద్దేములలో మహాత్మా గాంధీ నిర్మాణం మళ్ళీ గాంధీ తాత కూర్చోబెట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకున్నందుకు అందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మహాత్మా గాంధీ చేసిన భారతదేశానికి సేవ, ఆ సేవకు ఈరోజు మనము మహాత్మా గాంధీ వర్ధంతి, ఆయన చేసిన సేవలను చూసి ఈరోజు వర్ధంతి చేసుకుంటున్నాం. ఎన్నో త్యాగాలు చేసి భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీకి మనము రుణపడి ఉన్నామని సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఆ రోజు చేసిన సేవలకు భారతదేశం నలుమూలల ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకుంటున్నారు. అంత గొప్ప మనిషి. మరి భారతదేశానికి ఆయన చేసిన మనము మన ఊరికైనా కనీసం టైం ఇచ్చి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని కొన్ని ప్రజలకు కావాల్సిన సేవలు మనం చేస్తే చాలని కోరుకుంటూ చిన్న గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ కూడి ఉన్న గ్రామస్తులకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ లేదు, మామూలుగా అప్పటి పరిస్థితుల్లో జనాభా లేదు, ఇంత తెలివి లేదు. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన మన దేశానికి మనది మనకు కావాలని బ్రిటిష్ వాళ్ళను, ఇంత జనాభా ఉండి కూడా మనం ఒకరి బానిస బతుకున్నామనే ఉద్దేశంతో ఆయన బట్టలు లేకుండా కూడా సత్యాగ్రహాలు, ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిండు. ఆయన లేకున్నా ఉన్నట్లు దేశమంతా ఆయనను ఇంకా తలుచుకుంటున్నారంటే ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది. ఇక యువత అంతా నిడిచి అహింస మార్గంలో, గాంధీ మార్గంలో అందరూ నడిచి గాంధీకి శాంతిని చేకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 76వ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన గాంధీ బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆనాడు 200 సంవత్సరాల కిందట మహాత్మా గాంధీ ఆయన మన భారతదేశం గురించి ఎన్నో పోరాటాలు చేసిండు. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి మన దేశ సంపద వాళ్ళ దేశాలకు తీసుకుపోదామని చూస్తుంటే ఆనాడు అదంతా గ్రహించి ఆయన ఒక బంధుమిత్రాన్ని ఎంటబెట్టుకొని మన దేశం కోసము సత్యాగ్రహము నినాదం చేసి ఆయన ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి చాలా గర్వకారంగా ఉన్నది. అదేవిధంగా మన దేశ ప్రజలు గాంధీ జయంతి, గాంధీ అడుగుజాడలో నడవాలి ప్రతి ఒక్కరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశ యావత్ ప్రజల యొక్క సంఖ్యలను రెచ్చినటువంటి మహాత్మా గాంధీ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు నరసింహన్న గారు, ఎల్లారెడ్డి పటేల్ గారు, విద్యుసార్ గారు, అదేవిధంగా బాలన్న గారు, కిషన్రావు పంతులు గారు, అందరికీ పేరు పేరున శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి పటేల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గాంధీ గారి యొక్క ఈ వర్ధంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ గారు ఆనాడు భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో కొట్టుమిట్టాడుతూ బానిస సంఖ్యలు ఎదుర్కొన్న రోజులలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి ఈ బానిస సంఖ్యల నుంచి భారతదేశ ప్రజలను విముక్తి గావించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చిండు. డూ ఆర్ డై, చావడం లేదా సాధించడం లేదా చావడం, మనిషికంటూ లక్ష్యం ఉండాలి. మనం ఏదన్నా లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి సాధిస్తాననే లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పి మహాత్మా గాంధీ గారు అంటారు. అదేవిధంగా అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో ఓడిపోయిన అపజయమే గొప్పదని ఇలాంటి గొప్ప గొప్ప సూక్తులు మహాత్మా గాంధీ గారు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహనీయులను స్మరించుకోవడం అనేది మనకు కలిగినటువంటి ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఇలాంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చాలంటే మనం కూడా ఎంతో కొంత వారి బాటలో ప్రయాణం చేసి వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచనలను కూడా మనం రాబోయే తరాలకు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం కూడా ఆ బాటలో నడవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ వర్ధంతి నేడు. అతని సందర్భంగా ఈరోజు మా పుట్టేమూరు గ్రామ పెద్దలు అందరూ ఇక్కడ విచ్చేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్క యువత ఆయన మార్గంలో నడవాలని, అతను ఒక హింసయుతంగా కాకుండా, ఒక అహింస మార్గంలో కాకుండా అందరికీ ఒక సత్యాగ్రహాలు చేసి అన్ని అవినీతి పరులను పారదోలి ఎన్నో ఆశయాలైనవి మన స్వాతంత్రం కోసం, మన దేశ ఇండియా కోసం, మన భారతదేశం కోసం ఎన్నో త్యాగ ఫలితాలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో దీక్షలు చేసి మనకు ఈ స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి. ఈతంతో పాటు చాలామంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు కూడా మనతో ఉండాలి. వాళ్ళ అడుగుజాడలో నడవాలంటే, వాళ్ళ యొక్క ఆశయాలు కూడా మనము భావి తరాలకు మనం చెప్పుకోవాలంటే వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా మనం ప్రతిష్టాపించాలి. పెద్దెముల్లో మనకు ప్రతి విలేజ్లో కాకుండా ప్రతి మండలంలోనన్నా కనీసం మనం చెప్పుకుంటుంటే భావితరాలు ఇట్లా పెద్దలు ఇలా ఈ విధంగా చేశారు, వాళ్ళ మార్గంలో కూడా మనం నడుచుకోవాలా అని వాళ్ళ కొద్ది ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా ప్రతిష్టాపించుకోవాలి మనము. వీళ్ళే కాకుండా మహాత్మా గాంధీ కాకుండా మనకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, ఇంకా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు కూడా మనం ప్రతిష్టాపించుకొని వాళ్ళ అడుగుజాడలో నడుచుకోవాలని నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు. పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి గ్రామంలో సులేమాన్ సహాబ్ ఉర్సు ఉత్సవాల్లో వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ కార్యాల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అలాగే దర్గా దగ్గర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. అనంతరం కవాలి కార్యక్రమంలో పాల్గొని భక్తుల మధ్యలో కూర్చొని తిలకించారు. ఈ కార్యక్రమంలో తట్టేపల్లి సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పెద్దేముల్ జడ్పీటీసీ దారాసింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు సాబేర్, దర్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం, ఉపాధ్యక్షులు రియాజ్, సొసైటీ డైరెక్టర్ మల్లేశం, మహిపాల్ రెడ్డి, అష్రఫ్, మహబూబ్, సోహెల్, లాల్ మహమ్మద్, స్థానిక ఎంపీటీసీ శంకర్ నాయక్, జగన్, అంజయ్య, కదీర్ తదితరులు పాల్గొన్నారు.
बिकने देंगे। हम जमाना पर जान दे देंगे मगर तिरंगा नहीं। इसलिए हमने इसको మహిళా సోదరులందరికీ, మహిళలకి, ఇక్కడ ఉన్న మైనారిటీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కూడా అనుకోకుండా ఇక్కడ రావడం చాలా సంతోషం. ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ రోడ్డు అడిగింది, ఇంకొకటి కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. అప్పుడు కూడా 10 లక్షలు శాంక్షన్ ఇస్తే మరి అది ఎందుకు అగ్రిమెంట్ కాలేదు, ఎందుకు గ్రౌండ్ చేయలేదు నాకు అర్థం కాలేదు. కానీ ఈసారి మాత్రం 10 లక్షలు మన కావాలికి 10 లక్షలు శాంక్షన్ ఇచ్చి ఈ 2 నెలల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ 2 నెలల తర్వాత మీరు ఇప్పుడు ఎలక్షన్ కొడుకుని ఈ వారం 10 రోజుల్లో రాకపోతుంది కాబట్టి ఈ నెల రోజులలో ఎలాంటి శాంక్షన్ ఇవ్వడానికి లేదు కాబట్టి మేము జడ్పీలో అప్రూవ్ చేస్తాం. ఇంకా నా పీరియడ్ జూన్ వరకు జూలై వరకు ఉంటుంది కాబట్టి జడ్పీ చైర్పర్సన్గా తప్పకుండా 2 నెలల్లో ఈ శాంక్షన్ ఈ వారం 10 రోజుల్లో శాంక్షన్ ఇచ్చి తర్వాత 2 నెలల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని మనందరం ఈ కావాలి మన రహీం భాయ్కి, నారాయణ గౌడ్ గారికి, ఇంకా లక్ష్మణ్ మాజీ ఎంపీఎస్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ఏదైనా కూడా అందరి సహకారం ఉండాలి. అభివృద్ధి అంటే ఒకసారి జరగదు, అభివృద్ధి అంటే దశల వారీగా జరుగుతుంది. ఇట్లాంటి ఉర్సు కార్యక్రమంలో హిందూ మతాలు లేకుండా, కుల మత భేదాలు లేకుండా అందరు ఇక్కడికి వచ్చి ఐకమత్యంతో ఈ ఉర్సు కార్యక్రమంలో అందరం పాల్గొంటాము. కాబట్టి ఏదైనా కూడా భక్తితో అందరం పూజిస్తే ప్రతి ఒక్కరికి దేవుడు అన్ని కులాలు అన్ని మతాలు అందరు సమానమే. కాబట్టి కుల మతాలు లేకుండా ఐకమత్యంతో అందరం అభివృద్ధిలో పాలు పంచుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హిందువులకు ఒక పండుగ, మాకు మైనారిటీలకు ఒక పండుగ, క్రిస్టియన్కి ఒక పండుగ, అట్లా ఎవరి అకేషన్కి వాళ్ళు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందరం ఎవరిది వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. కుల మత భేదాలు లేకుండా, కొట్లాటలు లేకుండా అందరం ఐకమత్యంతో ముందుంటే అభివృద్ధి అనేది తప్పకుండా సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఐకమత్యంతో దేవాలయాలు ఇట్లాంటి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి అందరం అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకుంటే అభివృద్ధి అనేది ముందుకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఐకమత్యంతో మనం అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంత రాత్రి అయినా కూడా ఇంతసేపు వరకు ఇంతమంది ఉన్నందుకు చాలా సంతోషం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. దాంట్లో కూడా 10 lakhs కంప్లీట్ చేసుకోండి. అదనంగా బోర్ కూడా ఇస్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఏ అవసరం కానీ తప్పకుండా ఈ దర్గాకి సంబంధించినటువంటి, ఎందుకంటే నేను వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా దర్గాని సందర్శించుకొని ఇక్కడ నుంచి నా ప్రచారం కూడా స్టార్ట్ చేసిన కనుక తప్పకుండా మీ దర్గా గురించి ఏ దర్గా నా సహాయ సహకారం తప్పకుండా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను. దాంట్లో కూడా 10 lakhs కంప్లీట్ చేసుకోండి. అదనంగా బోర్ కూడా ఇస్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఏ అవసరం కానీ తప్పకుండా ఈ దర్గాకి సంబంధించినటువంటి, ఎందుకంటే నేను వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా దర్గాని సందర్శించుకొని ఇక్కడ నుంచి నా ప్రచారం కూడా స్టార్ట్ చేసిన కనుక తప్పకుండా మీ దర్గా గురించి ఏ దర్గా నా సహాయ సహకారం తప్పకుండా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను. अभी हमारे जिला पर्सन ఇప్పుడిప్పుడే దర్గా దగ్గరికి చేరుకోవడం జరిగింది. नाज है हमको
బషీరాబాద్ మండలం కొర్విషెట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శోభారాణి జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన సర్పంచులకు మరియు ఎంపీటీసీలకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులు పదవికి మాత్రమే విరమణ, ప్రజాసేవకు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళా నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే లక్ష్మణరావు, ఎంఆర్ఓ వెంకటస్వామి, ఎంపీడీఓ రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి సభాధ్యక్షురాలు శోభారెడ్డి గారికి, గౌరవ సోదరి మండల అధ్యక్షురాలు కర్ణ అజయ్ ప్రసాద్ గారికి, గౌరవనీయులు జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అజయ్ ప్రసాద్ గారికి, రాముల్ నాయక్ గారికి, వెంకటేష్ మహారాజ్ గారికి, మార్కెట్ కమిటీ సోదరి చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న సర్పంచులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీలందరికీ, కొరుచెడు గ్రామ పెద్దలందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. గౌరవ ఎమ్మెల్యే గారిని గెలిపించి మొట్టమొదటిసారిగా మన గ్రామంలో మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా సర్పంచ్లు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఎంపీటీసీలు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఎలక్షన్లు ఉన్నప్పుడు మనమంతా కూడా ఏ పార్టీకి ఆ పార్టీకి పనిచేసుకుంటాం. కానీ అభివృద్ధి అంటే మనందరం కూడా కలిసి పనిచేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. మరి గతంలో కూడా రమేష్ మహారాజ్ గారు మరి ఎంపీపీ ఉన్నప్పుడు మరి వారు కూడా వేరే పార్టీ, మేము వేరే పార్టీ ఉంటే కూడా వారితో మాట్లాడి వారు డేట్ ఇచ్చినప్పుడే కార్యక్రమాలు వచ్చి పనిచేసేవాళ్ళం. ఆ విధంగా మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి ఇప్పటిదాకా సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడినారు. మేము కరోనా వచ్చి మేము పనిచేయలేకపోయినాం, కొంత మధ్యలో రకరకాల ఇబ్బంది, కరోనా రావడంతో కూడా సంవత్సరం 2 సంవత్సరాలు ఇబ్బంది వచ్చింది. అందరూ తెలుసు, మన తాండూరే కాదు దేశం అంతటా, ప్రపంచం అంతటా కూడా మరి ఇబ్బంది వచ్చింది. దానివల్ల ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. మరి ఏదైతే సమయం వచ్చి ఏదో టైం దొరికినంత మరి వారు కూడా అభివృద్ధి చేసుకుంటూ గ్రామాల్లో ముందుకు పోవడం కూడా జరిగింది. అయితే ఈ మండలంలో మరి చాలా తాండాలు ఉన్నాయి. ప్రతి చిన్న చిన్న తాండాలు కూడా 500 జనాభా ఉన్న తాండాలన్నీ కూడా సపరేట్ చేయాలని ఉండే. కానీ నేను మంత్రిగా ఉండడం మరి 150, 180, 200 ఉంటే కూడా మరి తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీ చేసినాం. ఈ గ్రామ పంచాయతీ చేయడం ద్వారా చదువుకున్న మహిళలు నిజంగా చాలామంది మరి 20 ఏళ్ళు, 25, 30, 32 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు కూడా మా సోదరి మన సర్పంచ్కి ఇచ్చినారు, యువకులు కూడా సర్పంచ్కి ఇచ్చినారు. మరి సర్పంచ్లు అందరూ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆ గ్రామాల్లో, ఆ తాండాల్లో అభివృద్ధి చేసుకోనికే మంచి అవకాశం వచ్చింది. అభివృద్ధి కూడా చేసుకున్నారు. అభివృద్ధి అన్నది ఒకసారి చేస్తే కాదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, చేయాల్సి వస్తూనే ఉంటుంది. మరి గ్రామాలు కూడా తాండాలను అభివృద్ధి చేసుకుంటూ ఇంకా రోడ్లు కూడా చేయవలసినాయి. మరి ఎమ్మెల్యే గారు కూడా మరి పనిచేసే ఎమ్మెల్యే గారు ఉన్నారు. తప్పకుండా ఈ బషీరాబాద్ వెనుకబడిన మండలాన్ని నేను ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఇద్దరం కూడా మరి అన్ని రంగాలు కూడా ముందు తీసుకోవడానికి తప్పకుండా మేము ముందుంటాం. అదేవిధంగా ఎంపీటీసీలు కూడా, ఎందుకంటే 2-3 గ్రామాలకు కలిపి ఎంపీటీసీ ఉన్నారు. మరి వాళ్ళ పరిధి కూడా అయిపోయి దగ్గర ఇంకా టైం ఉంది వాళ్ళకి. సర్పంచ్ అంటే రేపటితో అయిపోతుంది. మళ్ళీ కూడా నేను వాళ్ళు కోరేది ఏంటంటే మరి ముఖ్యంగా
మళ్ళీ కూడా వాళ్ళు ఎంపీటీసీలు మళ్ళీ గెలిచి రావాలి, సర్పంచ్ గెలిచి రావాలి, రిజర్వేషన్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ల ప్రకారంగా వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు తీసుకొని మళ్ళీ కూడా సర్పంచ్ ఎంపీటీసీలు గౌరవ స్థానిక ఎంపీపీ కరుణా జయప్రసాద్ గారికి, సోదరుడు స్థానిక జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ శాంతిబాయి గారికి, పిఎస్సిఎస్ వైస్ చైర్తో పాటు రేపటితో పదవి ఊహించబోతున్నటువంటి సర్పంచ్లకు ఒక మంచి కార్యక్రమం సన్మానం చేసినటువంటి సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి బసిరాబాద్ మండల సర్పంచ్లకు, బసిరాబాద్ మండల ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, ఈరోజే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నటువంటి లబ్ధిదారులకు, వివిధ గ్రామాల సీనియర్ నాయకులకు, బసిరాబాద్ మండల సోదరిమణులకు, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, కొరివిచేడు గ్రామంలో ఈరోజు ఎప్పుడు కూడా గ్రామస్తులందరూ కూడా ఒక మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి అడుగు జాడల్లో తప్పకుండా శివాజీ అంటేనే మనకందరూ కూడా ఆదర్శం. చాలా మంది రాజులు ఉన్నారు దేశంలో, ఎక్కువగా పూజించుకునేది, ఎక్కువగా విగ్రహాలు పెట్టేది ఒక శివాజీ ఛత్రపతి విగ్రహాలు మనం పెడతా ఉంటాం, చూస్తూ ఉన్నాం. నేను అనుకుంటా భారతదేశంలోనే అత్యధిక విగ్రహాలు ఉన్నాయంటే ఒక శివాజీ మహారాజు విగ్రహాలు. తనని ఆదర్శంగా తీసుకొని యువత ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఏ దాంట్లో చూసినా రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలా, ఒక పోలీస్ వ్యవస్థను కూడా ఏ విధంగా తీర్చిదిద్దాలా, న్యాయ వ్యవస్థను ఏ విధంగా నడపాలని చెప్పి చక్కగా తనకు తనే సాటి ఇప్పటికీ తనను స్మరించుకొని తన విగ్రహాలను పెట్టుకొని వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటున్నామంటే ఎంత గొప్ప రాజు మనము దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. విగ్రహాలు పెట్టుకోవడం కాదు, దయచేసి మీకు అందరూ కూడా సోదరులకి ఉన్నటువంటి యువతకు నేను ఒకటే మనం చేస్తూ ఉన్నాను. వారు ఏ విధంగా జరిగినో, వారు చూపించినటువంటి అడుగు జాడల్లో వాళ్ళు ఏ విధంగా రాజ్యాలు ఎదిరో వారి అడుగు జాడల్లో నడుతామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా సూచనలు చేసుకుంటూ, ఈరోజు సర్పంచులు కూడా మేము 5 సంవత్సరాలు ఏ విధంగా చేసినామని చెప్పి వాళ్ళ బాధలు కానీ వాళ్ళ సుఖాలు కానీ చెప్తా ఉన్నారు. మీకు అందరికీ ప్రజలు, ఎంపీపీ గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పింది, ఒక సర్పంచ్ అయినా ఒక వార్డు మెంబర్ అయినా అది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అది ఒక ఎంపీపీ అయినా, ఒక జడ్పీటీసీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ప్రజలచే ఎన్నుకున్నటువంటి గొప్ప వరము. వారికి మనం జవాబుదారీతనంగా నడిచినప్పుడే దానికి స్వార్థకం ఉంటుంది. ఎంతో మంది ఉంటారు, అందరిని వదిలిపెట్టి మనం గెలిపించినందుకు వారికి తప్పకుండా వాళ్ళ అనుభూతి కూడా ఇప్పుడు చెప్తున్నాడు. మన చందర్ తమ్ముడు చెప్పిండు, ఏ రాత్రి 11 గంటలకు కూడా ఫోన్ చేస్తే నేను లేపినా, వాళ్ళకి సర్వీస్ చేసిన. ఇంకో సోదరుడు సర్పంచ్ గారు చెప్పిండ్రు, మా దగ్గర వాళ్ళు పెళ్లి ఉంటే కూడా పెళ్లి పక్కకు పెట్టి మా గ్రామంలో చనిపోతే చావుకే ఇంపార్టెంట్ ఇచ్చి ఇక్కడ సర్పంచ్ కావడానికి కారణం మహేంద్రన్న ఆశీస్సులు. మహేంద్రన్న ఆశీస్సులతోటి ఈ గ్రామంలో సర్పంచ్గా నిలవడం జరిగిందని, నేను జడ్పీటీసీగా నిలవడం జరిగింది. ముఖ్యంగా ఆమె సర్పంచ్గా, నేను జడ్పీటీసీగా గెలిచిన తర్వాత మన మండలానికి గెలిచిన 3 నెలల లోపలనే సునీతా మహేందర్ రెడ్డి గారు జడ్పీ చైర్పర్సన్ 5 కోట్ల రూపాయల నిధులు బషీరాబాద్ మండలానికి ఇవ్వడం జరిగింది. మండలంలో అన్ని గ్రామాల గుండా పెట్టుకుంటూ ఈ గ్రామానికి గుండా 80 లక్షల రూపాయల నిధులు పెట్టుకోవడం జరిగింది. ఆ 80 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చక్కగా కట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాల్లో కూడా ఎందుకు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నంటే మీకు అర్థం కావాలి. మంచిదానికి, ప్రతి విషయానికి పనికొచ్చే
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గుండా మా సర్పంచ్ గారు మర్చిపోయిండ్రు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గుండా అడగకుండానే మహేందర్ రెడ్డి అన్న 5,15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలవాలి. అందుకే ఈరోజు మీకు ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, వివిధ శాఖల అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఛత్రపతి శివాజీ గారి ఆశయాలను స్ఫూర్తిగా యువకులు అందరూ అలవర్చుకోవాలని కోరుకుంటూ కార్యక్రమంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ కొన్ని మా గ్రామంలో సమస్యలు పరిష్కారం చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలనుకుంటున్నాను. అధిక నిధులు పెట్టండి అన్న అని చెప్పి మొన్న ఎప్పుడు మీ మండలానికి అన్ని మండలానికి కేటాయిస్తా అంటే అంతా కాదన్నా మా మండలం జర బ్యాక్వర్డ్ మండలం ఉన్నది, మా మండలానికి 1 కోటి రూపాయలు ఎక్కువ వేయాలని చెప్పి ఆ రోజు కోరడం జరిగింది. ఇప్పుడు ఈ బషీరాబాద్ మండల ప్రజల ద్వారా కూడా ఈ మండలంలో కోరుతున్నా, ఇప్పుడు వచ్చిన ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఎస్డిఎం నిధులు కానీ ఈ కాన్స్టిట్యున్సీలోనే మా మండలానికి ఎక్కువ కేటాయించి మా మండలానికి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. मोहम्मद मिया अन्नू भाई, शांता भाई, शांता भाई, लच्छी भाई, धनी भाई, रत्नी भाई, पवार गौतमी, ई सुनीता, ललितम्మ. తర్వాత వాట్సాప్ లేకుండా సన్మానం ఉంటుంది, అందరు ఉండాలి ఇక్కడ. బి నాగమ్మ, సన్మానిస్తా ఉన్నారు. దుశ్శాలువతో పరిశుభ్రతకు మారుపేరు వారికి సన్మానించడం జరుగుతుంది. వారిని స్థానిక సర్పంచ్ గారు సన్మానించడం జరిగింది. గురువిచేడ్ ఎమ్మెల్సీ గారిని, ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారిని, అజయ్ ప్రసాద్ గారిని, ఎంపీపీ కన్నా అజయ్ ప్రసాద్ గారిని గజమాలతో సన్మానిస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. అందరూ కూడా సమన్వయంతో పనిచేసి గ్రామాల తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.